ఇండిగో కావాలనే ప్రయాణికులను ఇబ్బంది పెడుతోందా? పౌర విమానయాన శాఖ కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి? భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఉంది. వందలాది వేలాది విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అవుతోంది. పైలట్లకు కొత్త డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ FDTL రూల్స్ అమలు కావడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని ఇండిగో చెబుతున్నప్పటికీ ఎయిర్లైన్స్ కావాలనే ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత విమానయాన వ్యాపారంలో ఇండిగో వాటా 65%. రోజుకు 4 లక్షల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఆ గుత్తాధిపత్యంతో ఇండిగో దేశ ప్రజలతో, కేంద్ర ప్రభుత్వంతో ఒక ఆట ఆడుకుంటోంది. ఆఫ్టర్ ఆల్, ఒక విమానాలు నడిపే ప్రైవేటు సంస్థ ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడి పౌర విమానయాన శాఖ తాత్కాలికంగా అయినా భద్రతా నిబంధనలు పాటించడంలో ఇండిగోకు మినహాయింపులు ఇవ్వడాన్ని దేశ ప్రజలు అంగీకరించడం లేదు. అహ్మదాబాదులో గాల్లోకి ఎగిరిన విమానం నేల కొరిగిన విషాదంలో పైలట్ ఏ మీట నొక్కాలో తెలియక ఏదో మీట నొక్కడం వల్లే జరిగిందని ఇప్పటికీ విషాద గీతాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ పర్వతాలను ఏ మీట నొక్కి అదుపులో ఉంచాలో తెలియని రోజులొచ్చాయి. దీన్ని ఇండిగో గుత్తాధిపత్యం సాధించిన విజయంగా చూడాలా? సర్వతంత్ర, స్వతంత్ర, గణతంత్ర ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను గాలి కుదిలేసిన బేలతనంగా చూడాలా? మేరు పర్వతాలుగా ఎదిగిన ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునే ఎత్తుగడగా చూడాలా? రేపొద్దున ఇదే నీచమైన ఎత్తుగడ మిగతా రంగాల్లో ప్రైవేట్ సంస్థలకు ఆదర్శమైతే, జరగరానిది జరిగితే పొట్టి ట్విట్టర్లో ఇండిగో CEO చెప్పినట్లే సారీ అన్న ఒక్క మాట చెబితే సరిపోతుంది. బారా ఖూన్ మాఫ్